బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ మనకి కాంపిటీషన్ అనేది ఎట్లుంది అని చెప్పి ఈ వీడియో లోపల ఒక అనాలిసిస్ అయితే చేసిన నేను. సో ఈ అనాలిసిస్ చేయడానికి ఆల్మోస్ట్ అంటే లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, సో డాటాని గ్యాదర్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ పట్టింది. వీడియోని ఎడిట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి ఒక 2 to 3 అవర్స్ అయితే పట్టింది అన్నట్టు. సో యావరేజ్గా ఒక 5 to 6 అవర్స్ అయితే నేను ఈ వీడియో చేయడానికి టైం అయితే స్పెండ్ చేసిన. అండ్ నేను మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త అవసరం మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి అంటే, నేను ప్రీవియస్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి చాలా వీడియోస్ చేసిన. అండ్ ఫర్దర్గా కూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. అండ్ మనం ఫస్ట్ ఓకేనా, సో మనకి ఫస్ట్ ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి అనేది ఎట్లా తెలుస్తుంది అనే విషయానికి వస్తే, వీ హ్యావ్ 3 types ఆఫ్ లిస్ట్, ఓకేనా. 3 లిస్టులు మనకు రిలీజ్ చేసారు. సో మీరు నా వీడియోస్ ప్రీవియస్గా ఫాలో అయి ఉంటే మీకు అర్థమవుతుంది మన 3 లిస్టులు ఏంటి అని చెప్పి. ఈ 3 లిస్టులు ఏంది కదా అంటే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి, ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి, అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ఓకేనా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అన్నట్టు. సో దెన్ నెక్స్ట్ ఇంకొకటి పీడబ్ల్యూడి లిస్ట్. మనకి 3 లిస్టులు అయితే రిలీజ్ చేసారు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. సో ఈ 3 లిస్టులు దేని బేస్ చేసుకొని రిలీజ్ చేసారు కదా అంటే, ఆన్లైన్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని, ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మనకు ఈ 3 లిస్టులు అయితే రిలీజ్ చేసారు అన్నట్టు. ఈ 3 లిస్టులలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న నేమ్స్ అన్నీ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి, ఓకేనా. డెఫినెట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరి నేమ్ అయితే ఉంటుంది. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ఇందులోపల కొంతమంది నేమ్స్ ఉండొచ్చు, కొంతమంది నేమ్స్ ఉండకపోవచ్చు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇచ్చారు అన్నట్టు 18th October దాకా, ఓకేనా. 18th October దాకా టైం ఇచ్చారు. ఒకవేళ నువ్వు ఎలిజిబుల్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే నీ నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటుంది, లేకపోతే ఉండదు. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడి లిస్ట్. ఈ పీడబ్ల్యూడి లిస్ట్ లోపల ఉన్న నేమ్స్ అన్నీ కూడా డెఫినెట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి, దానిలో డౌటే లేదు, ఓకేనా. సో పీడబ్ల్యూడి ఎలిజిబిలిటీ వస్తుందో రాదో కానీ నాట్ లైక్ మీ పేరు అయితే పక్కా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల లేదు కదా. డెఫినెట్గా వీళ్ళ పీడబ్ల్యూడి లిస్ట్ లోపల వీళ్ళ పేరు ఉంది కాబట్టి వీళ్ళ పేరు అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటుంది, ఓకేనా. సో మనకు 3 రకాల లిస్టులు రిలీజ్ చేసారు. ఈ 3 లిస్టుల నుండి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఈ 3 లిస్టులను బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా వెబ్ ఆప్షన్స్ చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు, ఓకేనా. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎంతమంది పేర్లు ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని, మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని, మనకు కాంపిటీషన్ ఎట్లా ఉంది, ఓకేనా, అనేది నేను ఇప్పుడు చెప్తాను అన్నట్టు, ఓకేనా. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ లైక్ ఏంటిది సీట్స్, ఓకేనా. లాస్ట్ ఇయర్ కాలేజెస్ కావచ్చు, లాస్ట్ ఇయర్ సీట్స్ కావచ్చు. లాస్ట్ ఇయర్ సీట్ని లాస్ట్ ఇయర్ కాలేజెస్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ వచ్చిన అప్లికేషన్స్ని 2025 లోపల వచ్చిన అప్లికేషన్స్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా, ఓకేనా. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ సీట్స్, ఓకేనా. అండ్ దాని తర్వాత ఈ ఇయర్ ఏవైతే మనకు వచ్చినాయో అప్లికేషన్స్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసారో వాటిని బేస్ చేసుకునే చెప్తున్నా. సో నేను డీటెయిల్గా చెప్పే ముందు, ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ దాంతోపాటుగా మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మీ అందరికీ తెలుసు. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్కి 6 months గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కూడా ఆ కోర్సుకు సంబంధించి phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది నేను చెప్తా. ఎక్కడ సీట్ వస్తా అని చెప్పా, ఏం చేయాలనేది చెప్తా నేను. సో కాలేజ్ లిస్టు, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు,
ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఇప్పుడు ఏహెచ్ఎస్ ఉంది, ఏహెచ్ఎస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ లిస్టు, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ నేను చెప్పిన, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనేది కూడా నేను చెప్పిన ప్రీవియస్గానే. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ చాలా మంచి ఆల్టర్నేటివ్స్ చెప్తాను, అంటే లైక్ ఆల్టర్నేటివ్స్ ఇన్ ద సెన్స్ ముందు జాగ్రత్తలు ముందే చెప్తాను, ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్, ఇది చెయ్యండి ఇది చేయకండి అని చెప్పి, ఓకేనా. అండ్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేసిన, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన, టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేసిన అన్నట్టు. అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ కూడా నేను ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. సో ఎవరికైతే సీట్ రాదో వాళ్ళకి చెప్పేస్తాను, మీకు సీట్ రాదు యూ కెన్ గో ఫర్ ఆల్టర్నేటివ్ అని చెప్పి చెప్పేస్తాను అన్నట్టు. సో ఇవన్నీ విషయాలు అనేది నేను డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో అన్నిటికి కూడా నేను లైక్ ముందే చెప్తాను అన్నట్టు, ఇట్లా ఇట్లా ఉంటుందని చెప్పి. సో ముందే మీరు అలర్ట్ కావచ్చు, ఓకేనా. 154 రూపీస్ డజంట్ మ్యాటర్, ఓకేనా. పెద్ద 6 మంత్స్కి 164 రూపీస్ అంటే మీరు అర్థం చేసుకోరు, అరౌండ్ 1 మంత్కి 50 రూపీస్ అవుతుంది, లైక్ 50 రూపీస్ కాదు, వన్ మంత్కి అరౌండ్ 20 రూపీస్ అట్లా అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది. అండ్ ఇంకొక విషయానికి వస్తే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అనాలిసిస్ గైడెన్స్ అనేది తీసుకోవాలి, లేకపోతే లేదు, ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్, ఇందాక చెప్పినట్టుగా కాంపిటీషన్ని మనం దేన్ని బేస్ చేసుకొని చేసినాం, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్. అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన 2024 ఏదైతే ఉందో ఆ 2024కి సంబంధించి మనకు లిస్ట్ ఉంది కదా, కాలేజెస్ లిస్టు అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్కి సంబంధించిన డీటెయిల్స్ డాటాని బట్టి మనం అయితే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూద్దాం, ఓకేనా. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూద్దాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాదు, ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ఓకేనా. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఇది. ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనం చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద, ఎందుకు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నారు అంటే వీళ్ళ దగ్గర ఏవో డాక్యుమెంట్స్ వీళ్ళు అప్లోడ్ చేయాలి, అందుకే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడ ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎన్ని నేమ్స్ ఉన్నాయి అంటే మనకి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల 152 నేమ్స్ ఉన్నాయి. ఈ 152 నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓకేనా. కానీ వీళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఉందన్నట్టు. సో 18th అక్టోబర్ 2025 దాకా వీళ్ళు ఒక టైం ఇచ్చిర్రు, 5 PM దాకా, 18th అక్టోబర్ 5 PM దాకా ఒక టైం ఇచ్చిర్రు. టీఎస్ పారామెడ్ కాదు, knrparamed@gmail.comకి ఈ 152 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లైక్ ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ లేదు అనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసారు. ఆ డాక్యుమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ నుండి వీళ్ళు డైరెక్ట్ వీళ్ళ నేము ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తుంది అన్నట్టు, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తుంది. వీళ్ళు చేయాల్సింది ఏంది అని అంటే మెయిల్ అనేది చేయాల్సి ఉండే అన్నట్టు, వీళ్ళు రియాక్ట్ కావాలి. సో నేను నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎందుకున్నా అంటే వీళ్ళకు వెరిఫికేషన్ మార్క్ ఉంటుంది అన్నట్టు. ఈ వెరిఫికేషన్ మార్క్కి సంబంధించి 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ వాళ్ళకి పంపినాం అనుకో, నీ నేమ్ డైరెక్ట్ అందులోపల ఇచ్చేస్తారు, ఓకేనా. 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నువ్వు అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 152 మెంబర్స్లోకి వెళ్ళి అప్రాక్సిమేట్గా ఒక 150 మంది పేర్లు వచ్చినాయి అనుకుందాం, ఓకేనా. ఎంతమంది పేర్లు వస్తున్నాయి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ నుండి? ఒక 150 మంది పేర్లు వస్తున్నాయి నాట్ ఎలిజిబుల్. ఎంతమంది? ఒక 150 మంది పేర్లు యాడ్ అయినాయి అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల 150 మంది పేర్లు యాడ్ అయినాయి. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిర్రో వాళ్ళని బేస్ చేసుకొని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిర్రు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల 200 పేర్లు ఉన్నాయి, లైక్ 200 పేజెస్ ఉన్నాయి. ఈ 200 పేజెస్ లోపల ఎన్ని పేర్లు ఉన్నాయి కదా అని అంటే మనకు అప్రాక్సిమేట్గా ఒక 6000 చిల్లర నేమ్స్ ఉన్నాయి, 6000+. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 6362, 6362 పేర్లు ఉన్నాయి, ఓకేనా. 6362 పేర్లు ఉన్నాయి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల. సో ఈ పేర్లన్నీ కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి, కానీ డెఫినెట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వీళ్ళందరి పేర్లు అయితే ఉంటాయి అన్నట్టు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఆల్మోస్ట్ మనకి 6362, ఓకేనా.
6362 ఉన్నాయి. అండ్ దెన్ పీడబ్ల్యూడి లిస్ట్. ఈ పీడబ్ల్యూడి లిస్ట్ విషయానికి వస్తే ఈ పీడబ్ల్యూడి లోపల మనకు ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది ఇచ్చారు అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది ఇచ్చారు అన్నమాట. మనకేం కావాలి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళదే కావాలి మనకి, అవునా కాదా? సో నేనేం చెప్తాను అంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి మనకు పీడబ్ల్యూ లిస్ట్ లోపల ఎన్ని నేమ్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ మనకు ఫిఫ్త్కి వెళ్ళి స్టార్ట్ అయింది. సో వీళ్ళందరి నేమ్స్ పక్కా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ కాదు కదా, వీళ్ళు పీడబ్ల్యూడియా కాదా అనే దాన్ని బట్టి మనకు లైక్ లిస్ట్ లోపల పేరు యాడ్ చేస్తారు అన్నట్టు, అంతే. ఓకేనా? సో దీస్ పీపుల్ ఎవరైతే లిస్ట్ ఆఫ్ పీడబ్ల్యూడి ఉందో వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఓకేనా? వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వీళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. కానీ నేనేం చెప్తా కదా అంటే వీళ్ళు పీడబ్ల్యూడియా కాదా అనే ఒక వెరిఫికేషన్ చేస్తారు, అంతే. పీడబ్ల్యూడి ఎస్ అయితే ఎస్ ఇస్తారు, నో అయితే నో ఇస్తారు, అంతే తప్ప సో వీళ్ళ పేర్లు మాత్రం పక్కా దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ కాబట్టి వీళ్ళ పేర్లు కూడా మనం యాడ్ చేసుకోవాలి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫిఫ్త్కి వెళ్ళి మనకు స్టార్ట్ అయింది, 30 ఉన్నాయి. ఓకేనా? 30 మైనస్ వీళ్ళ 4 తీసేద్దాం, ఎన్ని అప్రాక్సిమేట్గా మనకు 26 మంది ఉన్నారు. ఓకేనా? పీడబ్ల్యూడి లోపల ఎంతమంది ఉన్నారు, 26 మంది ఉన్నారు. ఓకేనా? పీడబ్ల్యూడి లోపల 26 మంది ఉన్నారు. సో మొత్తం ఎంతమంది అవుతారు, సరే ఇందులో 150 మంది ఆడారు, ఇక్కడ ఒక 6362 అనుకుంటే వీళ్ళు ఒక 6500. ఓకేనా? సో 6500 150 దీనిలో యాడ్ చేస్తే 6500 ప్లస్ లైక్ 10. ఓకేనా? 6510 ప్లస్ 20 6536. ఓకేనా? 6536. ఓకేనా? సో ఇన్ని, సో అప్రాక్సిమేట్గా మనం 6500 అనుకున్నాం. సో ఫర్ సపోజ్ 6500 పీపులే ఉన్నారు అనుకుందాం అప్రాక్సిమేట్గా. ఈ 6500 పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, 6500 పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తాయి. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఈ 6500 పేర్లు ఉంటాయి బ్రో అప్రాక్సిమేట్గా, కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ 6500 మంది కూడా ఎలిజిబుల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. మరి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి అనే విషయానికి వస్తే మనకి గవర్నమెంట్ లోపల సీట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటుగా ప్రైవేట్ లోపల సీట్స్ ఉంటాయి అన్నట్టు. గవర్నమెంట్ లోపల సీట్స్ ఉంటాయి, ప్రైవేట్ లోపల సీట్స్ ఉంటాయి. మనకి గౌట్ లోపల కాలేజెస్ విషయానికి వస్తే గవర్నమెంట్ కాలేజెస్ మనకి అరౌండ్ 37 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మన తెలంగాణ లోపల 37 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఓకేనా, గవర్నమెంట్ కాలేజెస్ 37 ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ప్రైవేట్ విషయానికి వస్తే ప్రైవేట్ కాలేజెస్ మనకి 95 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? 95 కాలేజెస్ ఉన్నాయి. సో ఇది అకార్డింగ్ టు 2024 చెప్తున్నాను నేను. ఓకేనా? కాలేజ్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు, చెప్పలేము. సో 95 కాలేజ్ ఏమో ప్రైవేట్ ఉన్నాయి, 37 కాలేజ్ ఏమో గౌట్ ఉన్నాయి. ఈ 97 కాలేజ్ లోపల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, లైక్ 95 కాలేజ్ లోపల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే మనకి 5650. ఓకేనా? ఇవి ప్రైవేట్ కాలేజ్ లోపల ఉన్న సీట్స్ 5650. ఓకేనా? అండ్ గవర్నమెంట్ లోపల మనకు మరి ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయానికి వస్తే గవర్నమెంట్ లోపల మనకు 37 కాలేజెస్ ఉన్నాయి అని చెప్పినాం. ఈ 37 కాలేజెస్ లోపల 2320 సీట్లు ఉన్నాయి. 2320 సీట్లు ఉన్నాయి. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకేనా? గర్ల్స్కి మాత్రమే ఇవి. అండ్ ఇవి ఓన్లీ గర్ల్స్కే 2320 సీట్లు అనేది. ఓకేనా? సో మొత్తం మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అనే విషయానికి వస్తే మనకి 7000 ప్లస్ సీట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్పట్లేదు, 7000 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు మనకి. ఈ 7000 సీట్స్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. ఓకేనా? కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు అన్నట్టు. కేటగిరీ వైజ్ డివైడ్ చేసి సీట్ అలాట్మెంట్ చేస్తారు. కాబట్టి మీ కేటగిరీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఎట్లా తెలుసుకోవాలి అని అంటే నేను మన అనలిజస్ రిక్రూటర్ యాప్ లోపల ఆల్రెడీ కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అని చెప్పి మనకు యాప్ లోపల పెట్టడం అయితే జరిగింది అన్నట్టు.
సో మీరు ఒకవేళ లైక్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా సో సబ్స్క్రిప్షన్ తీసుకొని మన యాప్ లోపల చెక్ చేయండి. కేటగిరీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, దాని తర్వాత సో ఏం చేయాలనేది ప్రతిదీ నేను డీటెయిల్ అయితే చెప్తున్నాను. సో చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చెప్పండి అంతా కూడా యాప్లో చెప్తా ఉంటా. సో మీకు అక్కడ లైక్ ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మన వాళ్ళు మస్తు లైక్ వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా, సో మా వాళ్ళందరికీ కూడా తెలుసు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అట్లా ఉంటుంది. ఓకేనా, మనకి ఆల్మోస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి మరి టోటల్ అంటే 7,000+ సీట్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి 2025 లోపల అని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ లాగానే 6,500+ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఎవ్రీ వన్ హ్యాస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సీట్. ఓకేనా, కానీ ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే కేటగిరీ. మన కేటగిరీ లోపల ఏంది కదా అంటే సీట్లు ఉండాలి. ఓకేనా, సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పి. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఏం చేస్తారు కదా అంటే ఈ 7,000 సీట్లను ఏం చేస్తారు అంటే డివైడ్ చేస్తారు. ఓకేనా, డివైడ్ అనేది చేస్తారు. సో డివైడ్ చేసి ఏం చేస్తారు కదా అంటే ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది పంచుతారు అన్నట్టు. సో దానిలో పోయిన తర్వాత కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏంది బ్రో మంచిగా 7,000 సీట్లు ఉన్నాయి, నా ర్యాంకు 3,000లోనే ఉంది, నాకు సీట్ రాదా అంటే సో అక్కడ కేటగిరీలోకి పోయిన తర్వాత కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు. అండ్ లాస్ట్ ఇయర్ తోటి చూసుకుంటే ఈ ఇయర్ లైక్ ర్యాంక్ అనేది తక్కువ చేసిర్రు, ర్యాంక్ తక్కువ చేసిర్రు, కాంపిటీషన్ అని పెంచారు అన్నట్టు. కాంపిటీషన్ అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది కాంపిటీషన్. ఓకేనా, సో ఇది అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా కాంపిటీషన్ ఎట్లుంది అని చెప్పి. కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న కేటగిరీకి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇది నా సైడ్ నుండి నేను చేసిన అనాలిసిస్, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది మాట్లాడుకున్నాం. గవర్నమెంట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి గవర్నమెంట్లో, ప్రైవేట్లో ఎన్ని ఉన్నాయి, ఓవరాల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఓకేనా, ఎంత కాంపిటీషన్ ఉంది అంటే ఓవరాల్ చూసుకుంటే ఓవరాల్ కాంపిటీషన్ అనేది తక్కువే ఉంది. కానీ అది కేటగిరీకి వచ్చేసరికి ఏమవుతుంది కదా అంటే పెరుగుతుంది కాంపిటీషన్ అనేది. ఓకేనా, సో సీట్ల విషయానికి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో సీట్లు అది లైక్ ఏంది కదా అంటే మ్యాక్సిమం ఏంటంటే ఈసారి సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది తెలియదు, ఇంకా పెరుగుతాయి ఏంటంటే బాగుంటుంది. సో చూద్దాం మనం ఫర్దర్గా సో ఏంటిది అని చెప్పి ప్రతి కూడా నేను అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను నెక్స్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ అనాలిసిస్. సో ఇంత ఎఫర్ట్ పెట్టి ఇదంతా చేసినందుకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరి. ఒకవేళ మీరు నాకేమైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోరి, మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ఇది అండ్ డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.